Hello, today modifiers are global modifiers 58, 78 and 79. ఓకే, ఇవి సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 58 మోడిఫైర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ బై సేమ్ ఫిజిషియన్ డ్యూరింగ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. ఓకే, ఇది నేను ఎప్పుడు పని చేస్తానంటే ఎగ్జాంపుల్ సినారియో 1 తీసుకుందాం. ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి టిబియా ఫ్రాక్చర్తో నా దగ్గరకు వచ్చాడు. సో ఆ టిబియా ఫ్రాక్చర్ని నేను 2 స్టేజెస్గా డివైడ్ చేశాను. ఓకే, ఆ ట్రీట్మెంట్ని స్టేజ్ 1 ఎక్స్టర్నల్ ఫిక్సేషన్, స్టేజ్ 2 ఓపెన్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్. ఎందుకు 2 స్టేజెస్గా డివైడ్ చేశానంటే ఫస్ట్ ఆ ఫ్రాక్చర్కి నేను స్వెల్లింగ్ అనేది రెడ్యూస్ చేయాలి పేషెంట్కి. ఓకే, ఆ స్వెల్లింగ్ రెడ్యూస్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, అది 90 డేస్ గ్లోబల్ పీరియడ్లో ఉంది. ఈరోజు నేను ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ చేసి నెక్స్ట్ 30 డేస్ సెకండ్ ప్రొసీజర్ స్టేజ్ 2 ప్రొసీజర్ అని డాక్యుమెంట్ చేస్తాను. అగైన్ పేషెంట్ 30 డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ఓకే, నేను అప్పుడు ORIF పర్ఫామ్ చేస్తాను. పర్ఫామ్ చేసి మోడిఫైర్ 58 అపెండ్ చేస్తాను. ఎందుకంటే 58 ఈజ్ నథింగ్ బట్ స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ బై సేమ్ ఫిజిషియన్ డ్యూరింగ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. ఒకవేళ 58 మోడిఫైర్ మనం అపెండ్ చేయకపోతే పేయర్ క్లెయిమ్ పే చేయడు, పేమెంట్ అనేది మనకు రాదు. ఎందుకు పేమెంట్ రాదంటే పేయర్ ఎలా థింక్ చేస్తాడు, ఓకే ప్రీవియస్ ప్రొసీజర్ 90 డేస్ ఉంది గ్లోబల్ పీరియడ్, సో ఇప్పుడు వచ్చిన ప్రొసీజర్ కూడా సేమ్ డయాగ్నోసిస్ ఉంటుంది కదా టిబియా ఫ్రాక్చర్. ఓకే, సో 2 సేమ్ ప్రొసీజర్స్, 2 రిలేటెడ్ ప్రొసీజర్స్, సో నో పేమెంట్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ గ్లోబల్ ప్యాకేజ్. లైక్ దట్ ద పేయర్ విల్ థింక్. మోడిఫైర్ 58 అపెండ్ చేసి ఓకే నేను చెప్తాను పేయర్కి, నేను ముందుగానే ప్లాన్ చేశాను బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ఏ 2 స్టేజెస్ ప్రొసీజర్ అని 58 మోడిఫైర్, ఎందుకంటే నాకు రెండింటికి పేమెంట్ రావాలి. ఓకే, సింపుల్, దిస్ ఈస్ ద 58 మోడిఫైర్. అండ్ నెక్స్ట్ 78 మోడిఫైర్, అన్ప్లాన్డ్ రిటర్న్ టు ద ఆపరేటివ్ రూమ్ ఆఫ్టర్ ఇనిషియల్ ప్రొసీజర్, సో విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై సేమ్ ఫిజిషియన్. ఓకే, నేను ORIF కంప్లీట్ చేసి నేనేం థింక్ చేశానంటే ఓకే కంప్లీట్ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అయిపోయింది, ఆ తర్వాత ORIF అయిపోయింది, పేషెంట్ క్యూర్ అయిపోద్దని థింక్ చేస్తాను. సడన్గా పేషెంట్ ఒక మళ్ళీ 20 డేస్ తర్వాత కాంప్లికేషన్స్ తోటి సేమ్ ORIF చేసిన ఏదైతే లొకేషన్లో అదే కాంప్లికేషన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ తోటి వచ్చాడు నా దగ్గరికి. వస్తే నేను వేరే ప్రొసీజర్ మళ్ళీ చేయాలి దానికి. ఓకే, ఆ ప్రొసీజర్కి నేను 78 బిల్ చేస్తాను. 78 బిల్ చేస్తేనే పేమెంట్ వస్తుంది, లేకపోతే అగైన్ మళ్ళీ పేరు ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ గ్లోబల్ పీరియడ్, పేమెంట్ అనేది పే చేయడు. నెక్స్ట్ 79 మోడిఫైర్, it is unrelated service performed by same physician or other qualified